బోర్ కొడుతుందని చెప్పేసి నేను మా ఫ్రెండ్ స్మాల్ రైడ్కి వెళ్ళినాం మా ఫ్రెండ్ కార్లో. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వ్లాగ్. ఇప్పుడే టెర్రస్ పైకి వచ్చిన వాకింగ్ చేద్దామని చెప్పేసి. వాకింగ్ చేస్తుంటే పైన సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు చూసినట్టుంది. ఇంకా మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి వాడి ఇంటికైతే వెళ్ళిపోయాను ఇక్కడ బోర్ కొడుతుందని చెప్పేసి. వచ్చేసాడు హీరో వచ్చేసాడండి మా ఫ్రెండ్. ఎంతైనా అందగాడు కదా. సార్ ఏంటి సార్ అది? టీ తాగాలని చెప్పేసి టీ పాయింట్కి అయితే వెళ్తున్నాం. మద్రాస్కి వెళ్ళి తాగేంత అయితే బడ్జెట్ నా దగ్గర లేదు ఇప్పుడు. టీ టైంకి అయితే వచ్చేసినాం టీ తాగుదాం అని చెప్పేసి. ఈ గ్యాప్లో 2 టీలు అయితే ఆర్డర్ ఇచ్చేసినాం విత్ బిస్కెట్స్. ఇంకా టీ తాగుతూ వాడిని అడుగుతున్న కాంటెంట్ ఎలా చేంజ్ చేయాలో. వాడికైతే చాలా గ్రిప్ ఉంది. అక్కడ టీ తాగినాక బయటకైతే వెళ్ళినాం మా ఫ్రెండ్ని మీట్ అవుదామని చెప్పేసి. వామో ఈరోజు అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. మా ఫ్రెండ్ని మీట్ అయినాక ముగ్గురం కలిసి బోటింగ్ పార్క్ అయితే వచ్చినాం. చాలా రోజులు అవుతుంది మేము కలవక. వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది కదా. మా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటే నేను మాత్రం ఎగబడి వీడియోస్ తీసుకుంటా ఉన్నా. ఒక నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్తో ఉన్నంత ఫ్రీగా ఎవరితో ఉండలేము అసలు. మా ఫ్రెండ్ కార్లో స్మాల్ రైడ్కి అయితే వెళ్ళినాం బోర్ కొడుతుందని చెప్పేసి. మన లైఫ్లో మనం ఎవరితో ఫ్రీగా ఉండలేకపోయినా కానీ ఫ్రెండ్స్తో అయితే ఖచ్చితంగా ఉంటాం అలా. ఎందుకంటే అలాంటి ఫ్రీడమ్, పీస్ఫుల్నెస్ కేవలం ఫ్రెండ్స్ దగ్గరనే ఉంటుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా. మనం ఎక్కడ లేనంత ఫ్రీగా కేవలం ఫ్రెండ్స్ దగ్గరనే ఉంటాం. మీరు కూడా మీ ఫ్రెండ్స్ని మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.